మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో అంటే వాళ్ళు ఏం చేస్తే అదే రూలింగు. అలాంటి టైంలో ఆడవాళ్ళు ఏం మొదలు పెట్టారంట? పెద్ద పాట పడతారంట. దావీదుకి సౌలుకి, దావీదుకి సౌలుకి అని పాట మొదలు పెట్టారంట. మండిపోయిందండి. ఏ కంపరం వచ్చింది? గజ కంపరం వచ్చిందండి. దావీదు దేవుడి చేతిలో ఉన్నాడు. తూర్పు నుంచైనను, పడమట నుంచైనను, దక్షిణం నుంచైనను హెచ్చు కలగదు. పడమట నుంచైనను, దక్షిణం నుంచైనను హెచ్చు కలగదు. ఒక వ్యక్తి తన చేతిలోకి నిన్ను తీసుకుంటున్నాడు. ఆయన పట్టుకున్నప్పుడే నేను చాలా పవర్ఫుల్. ఏంటి పవర్ఫుల్? దేనికి పవర్ఫుల్? అహీతోపేలుని ఊరేసుకునేటట్టు చేసినాడు ఆయన. ఏమన్నది పవర్ఫుల్? గొలియాతును చంపినోడు అబ్షాలోము తరుముతుంటే పారిపోయాడు. ఏంటి పవర్ఫుల్? ఏంటి పవర్ఫుల్? దేనికి పవర్ఫుల్? మహాజ్ఞాని అయిన సొలొమోను గోను పట్ట కట్టుకొని ఏడుస్తున్నాడు. ఏంటి నీ పవర్ఫుల్? బైబిల్ అంటదే సొలొమోను దేవాలయాన్ని మాత్రమే కట్టగలిగాడు, తనను మాత్రం కట్టుకోలేకపోయాడంట. సంసోను బలంతో అనేక మందిని చంపగలిగాడు, కానీ తనలో ఉన్న ఇంద్రియ నిగ్రహాలను చంపలేకపోయాడు. ఇంద్రియాల ఆ యొక్క హవ్వాని ఆయన ఆపలేకపోయాడండి. మనుషుల్ని చంపేశాడు. తనకివ్వబడిన బలం చేత ఎంతో గొప్ప చేయాలని అనుకున్నాడు, కానీ తన జీవితంలో తన జీవితాన్ని ఎలా బిల్డప్ చేసుకోవాలో, తన జీవితాన్ని ఎలా కట్టుకోవాలనే జ్ఞానము సంసోను దగ్గర లేకపోయింది. నీ బలం, నీ జ్ఞానం, నీ తెలివి, నీ వివేచన ఆయన చేతిలో ఉన్నప్పుడు మాత్రమే ఆ టాలెంట్ అనేది బయటపడతా తప్పడా ఆయన చేతిలో లేనప్పుడు నీదంతా కూడా ఏంటండి? వ్యర్థమే. నీ టాలెంట్ అంతా వ్యర్థమే. నిన్ను తీసుకోవాల్సిన వాడు చేతిలోకి తీసుకొనుగాక. ఆమేన్. నిన్ను ఎవరు తీసుకోవాలో ఆయన చేతిలోకి తీసుకోవాలి. నువ్వు ప్రభు చేతిలోకి వెళ్ళిపోవాలి. ప్రభా నీ చేతిలోకి నేను వచ్చేస్తాను ప్రభా అది చెప్తున్నాడు. మీరేం మాట్లాడుతున్నారు? నన్ను అలా చేసావు, నన్ను ఇలా చేసావని కుమ్మరి వాళ్ళ దగ్గరికి నువ్వు చూసావు కదా. ఆ కుమ్మరి వాడు చేసే విధానాన్ని బట్టి మట్టి ఏమన్నా అంటుందా? నువ్వేమన్నా అక్కడ నుంచి మాట్లాడగలవా? మరి అలాంటప్పుడు మీరేంటి నన్ను క్వశ్చన్ చేస్తున్నారేంటి? ఇప్పుడు ఏంటి అని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మనం ఏం చేయాలి అని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే కనుక, మీరు నా చేతిలో ఉన్నారు. మిమ్మల్ని ఏదో ఒక రూపంతో నేను తయారు చేస్తాను. ఏదో ఒక షేప్లో నేను మిమ్మల్ని తయారు చేస్తాను. నేను రక్షించబడిన సేవ అప్పుడే స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ అయిపోయిన ఆ టైంలోని నేను ఒక రోజు వాక్యం చెప్తా ఈ కొండ గురించి ఒక మాట చెప్తున్నాను అనమాట. ఈ కొండ గురించి ఒక మాట చెప్తున్నాను. ఎప్పుడో 15 ఏళ్ళ కింద చెప్పాను. మొన్న ఒక అబ్బాయి అంటాడు, అన్నయ్య మీరు ఒకరోజు ఆ వాక్యం చెప్పారంటే, ఏం చెప్పారన్నాను? కొండ గురించి చెప్పారు. ఏంటండి? ఆడెవడో వెరైటీ గడంట. ఆడ అందరూ వాడినట్టు ఏది వాడంట.
ప్రతిదాన్ని కొత్తదనం అంటాడంట. కొత్తదనం అంటాడంట. చాలామందికి ఉంటుంది ఈ కోరిక. అందరూ వాడినట్టు వాడకూడదు, అందరూ ఉన్నట్టు ఉండకూడదు, అందరూ తిరిగినట్టు తిరగకూడదు అనుకుంటూ ఉంటాడు. దానికి ఎన్నో విషయాలు మనం లోకంలో చూస్తూ ఉంటాం. మనం వేసుకునే క్రాఫ్ట్ చేసుకుంటారు చూసారా, అవి చూస్తూ ఉంటాం. అది క్రాఫ్ట్ చూస్తూ ఉంటాం. ఆ సెలూన్ దగ్గర మనకి బొమ్మలు వేస్తారు. అన్ని ఒక రకాలు ఉంటాయి. రకరకాలు ఇలా కట్ చేసేసి ఇలాగ పెద్ద రంపంలో ఉంచుతాడు. ఇదేంటంటే వీడికి ఇటు ఇటు జుట్టు ఉండదు. అది కవర్ చేయడం కోసం ఏం చేస్తారండి, ఆ క్రాప్ వేస్తాడు. ఇప్పుడు నాలాంటి వాడికి అలాంటి రంపం వేసామనుకోండి, అది మోడల్ అనుకుంటారు, ఇంతకీ జుట్టు లేదు అనుకోరు. అది ఒక ఆయన ప్లాను మొత్తానికి. వాడేమో మొత్తం చుట్టూ ఇలాగ శుభ్రంగా చేసేసి సెంటర్ మాత్రం ఇంత కొబ్బురించుకుంటూ ఉంటాడు. అదొక ప్లాను మొత్తానికి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నేను అందరికంటే వెరైటీగా ఉండాలి అని. వీడు కూడా అందరికంటే వెరైటీగా ఉంటాడంట. చాలా వెరైటీలు ఉంటాయి. ముందు ఆ వెరైటీలన్నీ ఎక్కడికి వస్తాయి తెలుసా? ఎక్కడికి వస్తాయండి? ఏ వెరైటీ అయినా ఎక్కడికి వస్తుంది? ముందు సినిమాలోకి వస్తుంది. ఆ సినిమాలోకి వచ్చిన వెరైటీ అందరూ ఫాలో అవుతూ ఉంటారు. సరే, మొత్తానికి ఒక వెరైటీ వచ్చింది. ఏదైనా వెరైటీ వచ్చింది అనుకో, ఈడేమనుకుంటాడంటే అది కూడా చేయడు, ఇంకా వెరైటీగా ఏదైనా చేయాలి. ఆ వెరైటీ కోసం కొంతమంది చచ్చిపోతూ ఉంటారు కూడా. ఎలాగో అలా వెరైటీగా చేయాలి. అది ఆవిడ కొండ కొనుక్కురండి అన్నారు. మరి ఇటు వెరైటీ గడు కదా. సరే వెళ్ళాడు కొండల షాపుకి. అన్ని కొండలు చూస్తున్నాడు. అన్నీ ఒకే షేపులో తగలడ్డాయి. చిచిచి. ఇంకొక షాపుకి వెళ్ళాడు. అక్కడ కూడా కొంచెం అటు ఇటులో అయ్యే షేపులు. ఇంకో షాపుకి వెళ్ళాడు. అక్కడ కూడా ఏ షేపులు. ఏయోదా అన్నీ ఒకటే షేపులు. సరే, ఇది కాదు పని అనుకుని కొమరాయిని దగ్గరికి వెళ్ళిపెట్టారు. ఏమండి నాకు ఒక కొండ తయారు చేయాలండి అన్నాడు. ఎలా ఉండాలి ఆయన? ఎలా ఉండాలంటే ఇలా సూది వాటంలో ఉండాలి. కొండ ఎలా ఉండాలి? ఇలా సూది వాటంలో ఉండాలి. ఇలా ముక్కోణంలో ఉండాలి. కొండ ఎలా ఉంటుంది? కింద షేపు ఇలా ఉంటుంది రౌండ్గా, అంటే బ్యాలెన్స్ అవ్వడానికి. నా కొండ మాత్రం అలా ఉండకూడదు. ఎలా ఉండాలి? ఇలా ఉండాలి, కట్ అయ్యి. అలాంటి కొండలు నేను చేయండి ఆయన. అలాంటి దరిద్రపు కొట్టి ముష్టి కొండలో నేను చేయను. పూర్వం అండి, మా చిన్నప్పుడు మా నాన్నగారు కొట్టు చివర సొంత చివరికల్లా వెళ్తే అక్కడ ఒక అతను అదేదో అంటారు దాన్ని, ఆ డార్నింగ్ అని ఒక బోర్డు పెట్టుకునేవాడు. ఈ డార్నింగ్ అంటే ఏంటి? ఆ చిరుగుపోయి అక్కడ బెజ్జం పడిపోయింది కదండి. ఆ బెజ్జం పడిపోయి ప్యాంట్కి సపోజ్ ఇక్కడ మనం రోడ్ల మీద పడిపోయేవాళ్ళం కదా. ఇప్పుడు పడిపోయే పరిస్థితి లేదు. రోడ్డు మీద ప్రతి సైకిల్ దొక్కినవాడు అందరూ దొల్లేసేవారు రోడ్ల మీద. గోతులు కూడా ఉండి ఇక్కడ ఎక్కడ బెజ్జం పడిపోయింది అనుకోండి. ఇప్పుడు ఆయన కనుక ఇచ్చామనుకోండి, ఆయన ఏం చేస్తాడంటే ఈ ప్యాంట్లోంచే ఒక ముక్క జాగ్రత్తగా ఎక్కడో దుక్కున ఒక ముక్క సెట్ చేసి ఆ ముక్కని తీసి ఆ ముక్క దానికి పెట్టి మెల్లగా అదే కలర్ దారం అసలు ఏమాత్రం తేడా లేకుండా జాగ్రత్త కుట్టేవాడు. దేనికి? ఆ చిల్లు కోసం. ఒకవేళ ఎవరిదైనా పొరపాటున రోడ్డు అంతా పడిపోయి రోడ్డు మీద దొల్లేసి ప్యాంట్ కనుక దారాలు బయటకు వచ్చేసినాయి అనుకోండి, ఆ ప్యాంట్ ఏం చేసేవారు? ఫంక్షన్కి వేసుకెళ్ళేవారు కాదు, చిరిగిపోయిన బట్టలు. ఏమండి కాళ్ళు దుడుచుకోవడానికి వాడుకునేవారు. చొక్కా ఎక్కడ దాకా ఉండాలి? ఇక్కడ దాకా ఉండాలి. ఇంత బారు చొక్కా. ఎదిగో పిల్లోడు అని మా నాన్న ఎప్పుడు ఎదిగే పిల్లోడు అనేవాడు. ఇంకేం ఎదుగు సత్తాం? పెద్ద కొట్టించేవాడు. అవి వేసుకోవాలంటే కడుపు మండిపోతూ ఉండేది. ప్యాంట్ కూడా లూజు, మలతాడు ఎట్టేసుకోవడమే. బెల్ట్లా ఏమీ లేవు, మలతాడులు ఎట్టేయడమే మాట తట్టేసి. అత్తమా కరెక్ట్గా బట్టలు ఎప్పుడైనా కుట్టించుకొచ్చామనుకో, ఎందుకలా కుట్టించేసుకున్నావురా, కొరస అయిపోయినాయి కదా అనేవాడు. అందరూ అదే మాట, ఏది పెద్దది కుట్టించుకోవాలి బట్టలు అని. అంటే మనం పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేదాకా అయ్యే బట్టలు వేసుకుని వాళ్ళకి ఆలోచన ఏంటో తెలియదు.
ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు ఉన్న ఆ రోజుల్లోంచి మేము వచ్చాం కదా, అందుకే కొంచెం ఎబ్బెట్టుగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే, ఇప్పుడు ప్యాంట్లు ఎలా ఉన్నాయంటే ఇక్కడంతా ఎలిసిపోయి, ఇక్కడంతా ఎలిసిపోయి, ఇక్కడంతా ఎలిసిపోయి, ఇక్కడంతా ఎలిసిపోయి. కొన్ని బట్టలు చెప్పడానికి కూడా బాగోదండి, వెనకాల కూడా ముక్కలు లేవు. చొక్కా ఏమో జొబ్బ, ఇక్కడ ముక్కలేదు, ఇక్కడ ముక్కలేదు, ఇక్కడ ఎందుకురా కడ్రాయిల్ లాంటిది వేసుకొని తిరగచ్చు కదా, దరిద్ర బెదవా. ఎదరలేవు, బాగుంది. వెనకాల కూడా ఏంటి నిష్టదరిద్రుడు బెదవా, దారాలు కనబడతా ఉంటాయి దాంట్లోంచి. ఏ జిర్రన్నా వెళ్ళిపోతే, ఏ తేలన్నా వెళ్ళిపోతే ఏంటి అన్నాం అనుకోండి, ఏంటి అంటావేంటి, అది మోడల్. ఏంటిది మోడల్ అది. ఒకసారి ఒక అబ్బాయికి ప్రార్థన చేయించిన పోతే, ప్రార్థన చేస్తుంటే ఆడు ఇలా చేతులు ఎత్తుంటే పొట్టంతా కనబడిపోతుంది. ఏంట్రా అన్నాను. ఇప్పుడు తగ్గింది. షార్ట్ లెంత్ షర్ట్ లెంత్. మా టైలర్ అతమానం ఇక్కడ కూర్చోడు, నేను ఇలా కొడితే వేసుకుని మాలిక్ కొంచెం పొడుగో కూర్చుంటే ఊరుకోండి పొడుగండి బాగో అనేవాడు. మరీ ఇలా పొట్ట కనపడేటట్టు బొడ్డు కనపడేటట్టు మగోళ్ళకి ఏం బాగుంటుంది, దరిద్రంగా ఉండదా, నెక్స్ట్ దరిద్రంలాగా. శుభ్రం చొక్కా అంటే కొంచెం పొడుగు ఉండాలి, ఇంకా పొడుక్కుంటే పొడుగు ఆటారు, మన పొడుగు ఆట ఆటారు. బట్టలు పొడుగు వేసుకోవాలి, శుభ్రంగా వేసుకోవాలి. బట్టలు అంటే ఏంటి, కప్పుకోవడానికి. పొట్టలు కనపడడం ఏంటి మగోళ్ళకి. ఈడు ఇలా వేసుకొని చొక్కా వేసుకొని ఏంటే, రీ ఎందుకురా చొక్కా, ఆ చొక్కా ఎందుకురా, బనీన్లు అవి ఉంటాయి కదా వేసేసుకోవచ్చు కదా, డబ్బులు ఖర్చు పెట్టుకుని. మీకేం తెలుసు ఇది మోడల్, అలా ఉంటేనే అందంగా ఉంటుందంట. అలా ఉంటేనే అందంగా ఉంటుందా, ఎందుకు ఉంటుంది అందంగా అంటే వీటికి ఏం అలవాటు అయిపోయింది, నేనేదో కొత్తదనంగా ఉండాలి. మేము ఒకసారి కాలేజీకి వెళ్తే ప్రిన్సిపాల్ గారు, అరే దరిద్రుడా ఏంట్రా జోళ్ళు, కుష్టి వ్యాధి జోళ్ళు, స్టూడెంట్ ఎదవా దరిద్రుడా కుష్టి వ్యాధి జోళ్ళు రాయి, ఆ జోళ్ళు ఏంట్రా బట్టలేంట్రా అని తినేస్తున్నాడు. కరెక్ట్ కదే, కట్టండి, కరెక్ట్ కాదు. మేము ముంబైలోని ఒక ఆవిడ చంటిపిల్లోడిని ఇలాగ బ్యాగ్లో వేసుకుంది. ఇప్పుడు ఇక్కడ కూడా వేసుకుంటారు అనుకోండి, బ్యాగ్లో వేసుకుని ఇలా సిగరెట్ కాల్చుకుంటూ వెళ్ళిపోతుంది రోడ్డు మీద, డ్రెస్ వేసుకుని. నాకు చూసి ప్రభువా ఏంటైనా ఇది ఇద్దరు వైపరీత్యం, ఇది సిగరెట్ కాల్చుకుంటే సన్నగా పడుకుంది, ఆ సిగరెట్ తెల్లగా ఉంది, అది కాల్చుకుంటూ వెళ్ళిపోతుంది. నేను అలాగే చూస్తున్నాను, అనే చూడక ఇంకా చాలా చూడాల్సి ఉంటాయి ఇలాంటివి అంతే. ఈ దరిద్రాలే కాదు ఇంకా చూడాల్సిన దరిద్రాలు చూడాలంటది. అందుకే నేను అలాంటి ఊర్లకి పెద్ద వెళ్ళి రోడ్ల మీద తిరగను. ఎందుకు వచ్చిన మనం ఏమన్నా మొత్తం వచ్చి ఫిట్స్ వచ్చి వ్యాధులు వస్తాయని చెప్పి. దరిద్రులు, నిష్ఠ దరిద్రులు. ఇంకా అంటే కోపం వచ్చేది కానీ వాళ్ళకే. చిరుగుపోయిన బట్టలు వేసుకోవడం, మాసిపోయిన బట్టలు వేసుకోవడం. ఏమండి మొన్నటిదాకా రోడ్లు తుడిచేవారు, ప్యాంట్లు రోడ్డు అంతా తుడిచేయడమే. మరి ఎందుకురా కట్ చేసి శుభ్రంగా కుట్టించుకోవచ్చు కదరా, పొట్టోడు కదరా నువ్వు, అంత పొడుగు ప్యాంట్ ఎందుకురా నీకంటే. రోడ్లు తోడాలి, అది వాళ్ళు మున్సిపాలిటీలో ఉద్యోగం తీసుకున్నారు. ఆ రోడ్లు తుడిచే, రోడ్లంతా తుడిచేసేవాడు ఇంత ఇంత చెత్తలాగా ఆ ప్యాంటు నిండా. ఇప్పుడేమో అది మానేశాడు, పెన్సిల్ కట్ అన్నాడు, రెంజోళ్ళు వేసుకుంటారు అవి. ఇప్పుడు ప్రతి వాళ్ళు పెన్సిల్ కట్ అన్నారు. అంటే ఏమిటి, ప్యాంటు చివరికి వచ్చేసరికి టైట్ అయిపోద్ది. పూర్వం అది ఎవరు వేసుకునేవారు, రెంజోళ్ళు అంటారు తెలుసు కదా, అంటే ఇలా నెత్తిమే పెట్టుకుని డ్యాన్స్ వేస్తారు కదా, వాళ్ళే మాత్రమే వాడేవారు అది. ఇప్పుడు అది ఏమొచ్చింది, వాడుకలోకి వచ్చింది, వేస్తున్నారు. ఇదంతా దేనికంటే ఏదో ఒక కొత్తదనం. అందరూ నన్నే చూడాలి, అందరు నా గురించి మాట్లాడుకోవాలి, అందరూ నన్ను గురించి ప్రశంసించాలి. ఈడు కూడా ఆ వెరైటీ పిచ్చి ఎక్కువ ఉంటుందంట. వెరైటీ పిచ్చి, ఏదో కొత్తదనంగా చేయాలి, ఏదో కొత్తదనంగా ఉండాలి. కుమరాయిన దగ్గరికి వెళ్తానంటే ఇలాంటి దరిద్రపు కొండలు నేను చేయను, ఆయన ఎవరినో చూసాడంటే తిడతాడో, నేను చేయను అన్నాడు. లేదండి కొండ ఎంత, 200, నేను 500 ఇస్తాను, నువ్వు 500 కాదు అంత ఇచ్చినా నేను చేయను అన్నాడు. సరే ఇంకొకటి దగ్గరికి వెళ్ళాడు, నాకు ఇలా కొండ షేప్ కావాలి, ఆ కొండ చేయండి అన్నాడు. చేయండి అన్నాడు. ఆడన్నాడు చేయకూడదండి, తప్పండి, అలా చేయకూడదండి, పని పాడు చేయకూడదండి, దరిద్రం చేయకూడదండి. లేదా చెయ్యను.
రూపాయలు ఇస్తాను చేతవా, 1000 రూపాయలు ఇస్తాను చేతవా అంటే, సరే కొంచెం కుత్తుపడి మొదలెట్టాడు కొండని. చేస్తున్నాడు. ఇలా రావాలి కోణం, కొంచెం అలా బేస్ అవ్వాలంతే. ఈ కొండకు ఈ మాత్రమే ఉండాలి. చేశాడు. అలాగా విడిపోవాలి కొండ. కిందేమో సన్నగా ఉండాలి కొండ, అలా విడిపోవాలి. మళ్ళీ ఇలా తగ్గిపోవాలి. అంటే దరిద్రుడా ఇదేంటి కొండ్రా దరిద్రు కొట్టాడా. మళ్ళీ అలా పైకి లేగాలి, మళ్ళీ ఇలా వంచాలి అని మొత్తానికి తలంతా బరువు, కిందంతా షేప్లెస్ చేంజ్ చేయకుండా దీన్ని కాల్చడానికి ప్రత్యేకమైన విధానం అంతా పెట్టి మొత్తానికి కొండని కాల్చి అందరూ చూసి నవ్వుకుంటున్నారు. ఏంట్రా ఇది, కషాయం కాసుకునేదా కాదు, కొండ. ఏంటిది, వెరైటీ కొండ. వీళ్ళ ఆలోచన ఏంటంటే దానివల్ల హెచ్చు కలుగుతుందని ఆలోచన. వాస్తవంగా దానివల్ల హెచ్చు కలగదు. హెచ్చు కలిగే సందర్భాలు కొన్ని ఉన్నాయి, హెచ్చు కలిగే కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఒక వ్యక్తి గణపరచబడాలంటే గనక ఆ వ్యక్తి సిన్సియర్గా ఒక దాంట్లోనే సిస్టమ్గా ఉండిపోవాలి. ఆ వ్యక్తికి ఘనత ఉంటుంది. వీడండి ఇక్కడ 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడండి, నమ్మకస్తుడండి అంటాడు. రోజుకో చోట వెళ్ళేవాడికి ఆ ఘనత, ఆ గౌరవము ఉండదు. రెండోది, మనకి ఘనత తెచ్చేది ఏంటంటే కూటికి లేకపోయినా సరే ఆడు మాత్రం అలాంటి పని చేసేవాడు కాదండి. కూటికి లేకపోవచ్చు కానీ అలాంటి పని చేసే వ్యక్తి కాదు. అది అతనికి ఘనత తెచ్చేది. మాట్లాడే విషయంలో మనకి మాట తీరు ఘనత తెచ్చిపెడుతుంది. మంచిగా మాట్లాడే స్వభావం మనకు రావాలి, చక్కగా మాట్లాడడం మనకు రావాలి. ఎలాగైతే మాట్లాడగలుగుతామో పెద్దవాళ్ళ దగ్గర మాట్లాడే విధానం ఒకటి ఉంటుంది, సాటి యవనస్తుల దగ్గర మాట్లాడే విధానం ఉంటుంది, కుటుంబస్తులతో మాట్లాడే విధానం ఉంటుంది. కొంతమందికి కుటుంబంతో ఎలా మాట్లాడాలో తెలియదు, రోడ్డు మీద ఎలా ఉన్న వాళ్ళతో మాట్లాడాలి, అమ్మతో ఎలా మాట్లాడాలో కూడా అంటాడు. అమ్మతో కూడా అది రోడ్డు మీద పనికి మాలిన వాళ్ళు ఆ రోడ్డు మీద ఉన్న వాళ్ళతో మాట్లాడతారు తప్ప తల్లితో తండ్రితో ఆ బిహేవియర్ చేయకూడదు. ఏంటది, నువ్వే మనిషివే కదా, మనిషిలాగే ప్రవర్తించాలి. తల్లి దగ్గర ప్రవర్తించే విధానం ఒకటి ఉంటుంది, అది అతనికి ఏం తెచ్చిపెడుతుంది, గౌరవం తెచ్చిపెడుతుంది. తండ్రి దగ్గర ప్రవర్తించే ప్రవర్తన ఉంటుంది, అది అభిషేకం ఏమి తెచ్చిపెడుతుంది. ఆఫీసులో పనిచేసే చోట ప్రవర్తించిన విధానం ఉంటుంది, అది అభిషేకం ఏం తెచ్చిపెడుతుంది. సమాజంలో చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర ప్రవర్తించే ప్రవర్తన ఉంది, ఆ వ్యక్తికి ఏం తెచ్చిపెడుతుంది, గౌరవం తెచ్చిపెడుతుంది. నువ్వు ఎక్కడ ఎలా ఉండాలో అది ఉంటే గౌరవం తెచ్చిపెడుతుంది. అలాగే కష్టపడి ఎవరైతే పనిచేస్తారో ఆ వ్యక్తికి ఏం కలుగుతుంది, గౌరవం కలుగుతుంది. కష్టపడి పనిచేసిన వాడికి, అంటే ఒక వ్యక్తి మీద, ఒక పని మీద పూర్తిగా మనసంతా కేంద్రీకరించి ఆ పని మీదే ఉంటే కనుక ఆ పనిలో అతనికి నైపుణ్యత కలుగుతుంది. దానివల్ల అతనికి ఏం కలుగుతుంది అంటే ఘనత కలుగుతుంది. ఇది కాకుండా చిరుగుపోయిన బట్టలు వేసుకొని, తలంతా గొరిగించేసుకొని, ఏమండి మగోళ్ళేమో మూతికి లిప్టిక్ లేయించుకొని, ఏమండి రకరకాల విన్యాసాలు చేస్తే ఘనత ఎక్కడి నుంచి వస్తుంది, రాదు. నువ్వు మామూలుగా సర్వసాధారణంగా ఉన్నా సరే నీలో ఒక టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ని బట్టి నీకు ఘనత కలుగుతుంది. అది నువ్వు చూపించగలగాలి, దానికోసం ప్రయాసపడగలగాలి. చక్కగానండి ఈయనండి చక్కగా ఇంగ్లీష్ మాట్లాడగలడండి, ఇంగ్లీష్ నేర్పుతాడండి నా, అతని ఘనత. ఏది ఘనత? ఈరోజు ఆ ప్రయాస ఎక్కడుంది, ఆ ప్రయత్నం ఎక్కడుంది? ఘనత కలిగించే ఆ దేవుని పాదాల దగ్గర అవన్నీ ఎక్కడ దొరుకుతాయంట? దేవుడు మనకే దేవుని పాదాల దగ్గర దొరుకుతాయంట. మరియా ఉత్తమమైన దానికోసం ఏం చేసిందంట, దేవుని పాదాల దగ్గర కనిపెట్టి అలాగే ఎదురు చూస్తుందంట. ఈ ఉత్తమమైనవన్నీ కూడా, మాన్యమైనవన్నీ కూడా, రమ్యమైనవన్నీ కూడా, పరిశుద్ధమైనవన్నీ కూడా లోకములో నీకు దొరకవు. అవి ఎక్కడ దొరుకుతాయి? యేసు ప్రభు పాదాల దగ్గర నీకు దొరుకుతాయి. ఆ పాదాల దగ్గర నువ్వు నేర్చుకోగలుగుతావు. అవి నీకు దేవుడి పాదాల దగ్గర నీకు అనుగ్రహించబడతాయి.
ఈరోజు దేవుని సన్నిధిలో ఆ జ్ఞానము, ఆ వివేకము, ఆ తెలివి, ఆ యొక్క అభిషేకము నీ మీదకు రావాలంటే కనుక ఆయన సన్నిధిలో ఆయన వాడుకునే పాత్రగా ఎదురు చూడాలి. ప్రభువా, నువ్వు ఏదో రోజు నన్ను వాడతావు, ఏదో రోజు నన్ను వాడతావు, ఏదో రోజు నన్ను వాడతావు. నువ్వు నన్ను ఏ రోజు వాడతావో ఆ రోజు నా స్థితి మారిపోతుంది. ఒకరోజు ప్రభు అయిన దేవుడు దావీదును వాడడానికి దేవుడు ఇష్టపడ్డాడో ఆ వాడిన రోజు దావీదును అందరూ ఏం చేస్తారంట? ఘనపరుస్తున్నారంట. దావీదుకి అందరూ ఘనపరుస్తున్నారట. దేవుడికి స్తోత్రం. ఘనత పొందాలనుకుంటే నువ్వు దేవుడి చేతిలోకి వెళ్ళాలి. నీకు ఘనత తెచ్చుకోవడం నీ వల్ల అవ్వదు. నీవు హెచ్చించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నం ఏది కూడా సఫలము అవ్వదు. నీకు ఆ ఘనతను ప్రభు దయచేస్తాడో, నీలో ఉన్న ఆ యొక్క శక్తిని దేవుడే బయటకు తీసుకుని వస్తాడో, నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళి పెడితే నీ జీవితం అభివృద్ధిలోకి, ఆశీర్వాదంలోకి నడిపిస్తుందో అక్కడికి ప్రభు నిన్ను తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతాడు. అంతే. నీ పని అవతల వాడికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఆ పని వల్ల నీవు ఏమవుతావు అంటే అద్భుత రీతిగా కనపరచబడతావు. ఈ కొండ తయారు చేసాడంట, పట్టుకుని వెళ్తాడు. అందరూ నవ్వుకుంటున్నారు. ఏంటో వీడు 200 రూపాయల కొండ 1000 రూపాయలకి చేయించుకున్నాడు. వెరైటీ 1000 రూపాయలకి చేయించుకున్నాడు. వెరైటీ వాడు ఆ కొండను తీసుకెళ్ళి ఇంట్లో పెట్టాడు. టీవీ పక్కన పెట్టాడు. ఏమండి ఏంటండి ఇది అన్నారు. ఏముంది కొండ? ఏమండి ఈ కొండ ఉంటుందండి అందట. నోర్మయ్, ఉంటుంది. ఎందుకు ఉండదో? దానికి కూడా ఒక వెరైటీ ఆలోచన ఉంది నాకు. ఆ వెరైటీ ఆలోచన ప్రకారం పెడదాం అనుకుంటున్నాడట. కొండ దేని మీద పెడతారు? వీడు బూడిద మీద పెట్టాడట. మరి అన్ని వెరైటీగా ఉండాలి కదా. కొండ అందరూ ఇసుక మీద పెడతారు కదా. వీడు ఎక్కడ పెట్టాడు? బూడిద మీద పెట్టాడు. పెట్టి సెట్ చేస్తున్నాడు. ఈలోగా వాళ్ళ ఆవిడ కంగారు కదా, ఆడవాళ్ళు కొంచెం కంగారు ఎక్కువ. ఈలోగా బిందు నీళ్ళు తీసుకొచ్చి ఆ కొండలో అలా పోతుందంట. ఆ కొండ అలా 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 ఊగుతుందంట. అటు ఇటు ఈడు అంటాడు. కిందంతా బూడిది కదా. ఓయ్ అన్నాడు. థప్ మన పడిందండి. మన పగిలిపోయిందండి. మన జీవితాన్ని కూడా వెరైటీగా చేసుకోవాలనుకుంటే ఇలాగే మనం కూడా అయిపోతాం. ఏమనుకుంటాం? ఏం చేసుకోకండి. వెరైటీ ఎందుకు చెప్పు? ఘనత కోసం. ఎవ్వడికి లేని పేరు నాకు రావాలి. రోజు అలాగే ఒకడు గురించి చెప్తారన్నమాట. ఎలాగంటే మామూలుగా చొక్కా ఇలా వేసుకుంటాం కదా. చొక్కా ఇలా ఉంటాయి కదా బటన్స్. వీడు వెనక్కి వేసుకున్నాడండి. ఎదరికేమో ఇది, వెనక్కేమో గుండీలు. వీడు బండి మీద వెళ్ళిపోతున్నాడంట. ఈలోగా మొత్తానికి ఒక పెద్ద గొయ్యి వచ్చిందంట. ఆ గోతులు పడిపోయాడంట. ఒకటి తర్వాత వీడి తర్వాత ఒక ఇద్దరు పడిపోయారంట. వీడి గోతులో పడిపోగానే అక్కడ నరాల డాక్టర్ గారు ఒక ఆయన వెనకాల నుంచి చూసి అయ్యో బాబోయ్ వీడు ఇలా పడున్నాడు. డాక్టర్ గారు ఏమనుకుంటున్నారు? తిరిగిపోయింది, మెడ తిరిగిపోయింది, ఎదరికి వచ్చేసింది అనుకుని ఆడి మీద ఒక కాలేసి మెడట్టుకుని తిప్పేస్తున్నాడట. ఏమండి? ప్రతిదీ వెరైటీ. నార్మల్గా జరుగుతున్నప్పుడు నార్మల్గా జరిగితేనే దాన్ని మనం గెస్ చేయగలుగుతాం. సరే, అర్ధరాత్రి సినిమా చూసి వచ్చేసాను ఇంటికి. మా అమ్మ ఏం చేసిందంటే, చారు గిన్నెలో పెడతారు కదా, మా అమ్మ గ్లాసులో పెట్టింది. అంటే అయిపోయింది కదా, గిన్నెలు కడిగేద్దాం అని చెప్పేసి కొంచెం చిన్న గ్లాసులు వేసి పెట్టేసింది. నేను గబగబా తినేస్తుంటే గొంతు ఎక్కులు వచ్చేస్తున్నాయి. గబగబా ఆ చారు తీసుకుని గడగడ తాగేద్దాం చేసి నోట్లో తాగేసాను. ఇంక మొత్తం కళ్ళు ఉళ్ళు మొత్తం బేబచ్చం అయిపోయింది. అంటే దాంట్లో దేంట్లో అయితే ఉండాలో దాంట్లో అది లేతే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. మనిషి జీవితంలో వాడికి తాపత్రయం, నాకు హెచ్చు కలగాలి, నన్ను గురించి అందరూ చెప్పుకోవాలి,
నాకు ఏదో రకంగా మంచి పేరు రావాలి, నేను ఏదో రకంగా తాపత్రయం, మా ఇద్దరు తాపత్రయం ఏమీ కలగదు. నువ్వు అవమానించబడతావు తప్ప, నీ ప్రయత్నాల వల్ల నువ్వు సిగ్గుపడతావు తప్ప నీకే ప్రయోజనం కలగదు. మరి ఏం చేయాలి? దేవుడి చేతిలోకి వెళ్ళిపోవాలి. దేవుడి చేతిలోకి వెళ్ళిపోవాలి. ప్రభా నువ్వు నన్ను వాడుకో, ప్రభా నువ్వు నన్ను వాడుకో, నీ చేతిలో ప్రభా నువ్వు నన్ను ఉంచుకో. నీ చేతిలో ఉంటే నా విలువ లేని పాత్ర కూడా విలువైనదిగా మార్చబడుతుంది. కాబట్టి నువ్వు నన్ను వాడుకునేటట్లుగా నేను బ్రతకడానికి నేను వెయిట్ చేస్తాను, ఎదురు చూస్తూ ఉంటాను. ఆయన సన్నిధిలో ఆయన దీన మనస్సు గలగాలని లక్ష్య పెడతాడంట. ఆయన మహోన్నతుడంట, కానీ ఎవరిని లక్ష్య పెడతాడు? దీనులను లక్ష్య పెడతాడు. ఆయన మహోన్నతుడట, కానీ దీనులను లక్ష్య పెడతాడు. ప్రభు దగ్గర దీనత్వంతో, ప్రభా నేను వెయిట్ చేస్తున్నాను నీకోసం, నేను వెయిట్ చేస్తున్నాను ప్రభా నీకోసం. ఒకరోజు దేవుడు దావీదుని తీసుకువెళ్ళాడు, గొలియాతును కొట్టించాడు. అందరూ అంటున్నారట దావీదుకి 10,000 కొలదిగా మహారాజుకి 1000 కొలదిగా అని ఇస్తుందంటారట. అంటే ఈయనకింటే ఆయనకు 10 అంతల ఘనతను ప్రభువు దయచేశాడు. 10 అంతల ఘనతను దేవుడు అతనికి అనుగ్రహించాడు. కాబట్టి నువ్వేం భయపడక్కర్లా. నేను నా జీవితంలో ఎందుకు ఇలా ఉండిపోయాను, నా జీవితంలో నాకు ఎదుగు బతుకు ఎందుకు లేదు, నా జీవితంలో నా పరిస్థితి ఎందుకు ఇలాగ అయిపోయింది, నేను ఎంత కష్టపడుతున్నాను కదా, నేను ఎంత ప్రయాసపడుతున్నాను కదా, నేను అందరికంటే ఎక్కువ ప్రార్థన చేసుకుంటాను కదా, నేను ఎక్కువ వాక్యం చదువుకుంటాను కదా, నేను దేవుని కోసం ఎప్పుడు ఏదో పని చేస్తానుంటాను కదా, కానీ నా జీవితం ఎందుకు ఇలాగైందంటే మనం ఎదురు చూస్తున్న అనుభవాలు కలిగిన వాళ్ళుగా మనం దేవుడి పాదాల దగ్గర ఓపికతో ఓరిమితో కనిపెట్టాల్సి ఉంది. ఏదో రోజు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడో, ఆయన చేతుల్లోకి ప్రభు మనల్ని తీసుకుంటాడు. ఏదో ఒక రోజు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. దానికోసం ఎదురు చూడాలి, ఓపిక పట్టాలి. ఎప్పుడైతే అలా ఓపిక బట్టి ఎదురు చూస్తామో ఆ రోజు ఖచ్చితంగా దేవుడు నీకు కృపద ఇచ్చేస్తాడు. ఈరోజు ఈ రకంగా కాకుండా మధ్యాంతరంగా నువ్వు ఎంత ప్రయాస పడినా సరే ఏ ప్రయాస జరగదు. ఒక్కోసారి మనం ఎవరినో ప్రమోట్ చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఎంత చేసినా సరే ఆ వ్యక్తికి ఆ ఘనత కలగదు. ఎన్నో ప్రయత్నాలు, ఎవరెవరినో నిలబెడదామని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, కానీ వాడు నిలబడరు. ఇదంతా దేవుడి చేతుల్లో ఉంటుంది. మనకి ఏది ఊరకే ఒట్టిగా ఏది రాదు, అదంతా దేవుడి చేతిలో ఉంది.